కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు జనగామ జిల్లా దేవరుప్పల మండలం చింతబాయి తండాలో ఉన్నాము. రైతు రాజు నాయక్ గారు 2 ఎకరాల్లో మొరంగడ్డ సాగు చేస్తున్నారు. దీన్నే చిలకడదుంప రత్నపురి గడ్డ అని కూడా అంటారు. ఈ సాగులో వీరి కుటుంబానికి 50 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ సాగుకు సంబంధించి మరిన్ని వివరాలు రాజు నాయక్ గారి మాటల్లోనే విందాం. రాజుగారు నమస్కారం అండి. నమస్తే మేడం. 2 ఎకరాలలో మొరంగడ్డ వేశారు కదా, మీరు చిలకడదుంప అంటారా లేకపోతే కందగడ్డ? కందగడ్డ అంటాం మేడం. కందగడ్డ అంటారు. కందగడ్డ మొరంగడ్డ రెండు అంటాం. మొరంగడ్డ కూడా అంటారు. 2 ఎకరాలలో వేసారు కదా, ఎప్పుడు విత్తనం పెట్టుకున్నారు? దీన్ని సాగు విధానం ఒకసారి చెప్తారా? అయితే మేడం, దసరా కన్నా మోదాలు ఒక 4 రోజుల మోదాలు విత్తనాలు పెట్టుకుంటాం. 4 రోజులకే విత్తనాలు వచ్చేస్తుంది. ఇప్పుడు దసరా దీపావళి ఆ మధ్యన 10-15 రోజుల మధ్యన పెట్టేస్తాం. నాటు పెట్టేస్తాం. అంటే విత్తనం అంటే చిన్న చిన్న గడ్డలు తెచ్చుకొని పెట్టాలి ఎట్లా? కాదు, ఇప్పుడు మన చిలకల ఆడొకటి గడ్డలు ఉండిపోతుంది. అవి మొలకలు పెట్టినాక తీగ పెడుతుంది. అది తీగ పారుతుంది. తీగ పారినాక తీగ కట్ చేసుకొని విత్తనాలు పెట్టుకుంటాం. తీగని ఇట్లా మనం కోసుకొని ఈ కోసుకున్న తీగని అక్కడక్కడ చెక్కుకోవాలి. అంతే విత్తనం అంటే. అంతే విత్తనం. ఇప్పుడు మీ పొలం వల్ల గతంలో గడ్డ ఉంది కాబట్టి మీరు ఇట్లా తీగ వచ్చినాక కోసుకొని పెట్టుకురు. మరొకవేళ మన పొలం వల్ల ఇంతకు ముందు ఇది పండించలేదు అనుకున్నోళ్ళు ఇక మన దగ్గర కొద్దిగా తీగ పిక్కోబోతారు. కోసుకొని పోతారు. కోసుకొని పోయిన తర్వాత వాళ్ళు విత్తనాలు తయారు చేసుకుంటారు. విత్తనం అంటారు. దీనికి విత్తనాలు అంటారు. ఇప్పుడు ఈ గడ్డలకి వెళ్ళి మొలక వస్తుంది. ఆ మొలక ఏమో తీగ అయిపోతుంది. ఇక ఆడొకటి ఒక మోపెడంతా తీసుకుపోయి వాడు ఒక 5 గుంటలు పెట్టుకుంటే 1 ఎకరానికి వస్తుంది. ఎకరానికి వస్తుంది నాటు. అది కూడా నారు పోసినందుకు ఒక 4 రోజుల్లో వచ్చేస్తుంది తీగ. దాని తర్వాత అది పీకి ఇక 5 గుంటలు పెడితే అది ఒక ఎకరానికి వస్తుంది. మనం కొంత ఇది తీసుకుపోయి 5 గుంటలలో పెట్టుకుంటే మనకు ఎకరం సరిపడా మనకు కావాల్సిన నారంతా వచ్చేస్తుంది. మళ్ళీ ఇది అంతా కోసుకొని పోయి ఇంత ముక్కలు చేసుకొని ఎంత దూరం పెట్టుకోవాలి? ఇది గిదా ఒక మన 4 ఇంచులకు ఒకటి పెట్టాలి. 4 ఇంచులకు ఒకటి పెట్టాలి. 4 ఇంచులకు ఒకటి పెట్టాలి. ఇది ఫస్ట్ నారు ఎప్పుడు పోసుకురు? అంటే నారంటే ఒక 10 గుంటలలో రెడీ చేసుకోవాలి కదా. ఒక 10 గుంటలు చేసుకుంటే ఒక 2 ఎకరాలు వస్తుంది. 10 గుంటలకు 2 ఎకరాలు. 2 ఎకరాలు వస్తుంది. 10 గుంటలు కూడా అది మనం నాటు పెట్టుకున్న తర్వాత ఈ తీగ అనేది 4 రోజులకు వచ్చేస్తుంది. 4 రోజులకు వస్తుంది. ఇక దానికి ఒక 2-3 సార్లు ఊరిగా చల్లాలి. స్పాట్ దబ్బున వచ్చేస్తుంది. ఎప్పుడు మనం నారుమడికి ఇక దాని తర్వాత మనం ఇక 2 ఎకరాలు పెట్టుకోవాలి. 2 ఎకరాలు పెట్టుకుంటే ఒక ఎకరానికి 50 నుండి 60 మంది దాకా అవుతారు లేబర్. అంటే ఇవన్నీ పెట్టేటప్పుడు తెంపాలి, మళ్ళీ తెంపాలి, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేయాలి, కోయాలి, పెట్టాలి. లేబర్ ఎక్కువ పడుతుంది. లేబర్ ఎక్కువ పడుతుంది. 50 నుండి 60 మంది పడతారు పెట్టేటప్పుడు. మళ్ళీ పీకేటప్పుడు 30 నుండి 40 మంది. పీకేటప్పుడు అయితే లేబర్ ఎక్కువ మంది పడతారు. ఇప్పుడు మనం దసరా దీపావళి నాటికే మనకి నారు రెడీగా ఉండాలి. దసరా దీపావళి నాటికి అప్పుడు పెట్టుకురు కదా మీరు. ఇప్పుడు దాదాపు మనం జనవరికి వచ్చేసినాం కదా, ఎప్పుడు మనకు రెడీ అవుతుంది కాయ? శివరాత్రి. ఈ శివరాత్రి వరకు అయిపోతుంది. కాకపోతే 15 రోజులు మోదాలు, 15 రోజుల తర్వాత శివరాత్రి వరకు అయితే కంప్లీట్ వస్తుంది. మనకు దసరా దీపావళికి పెట్టుకుంటే శివరాత్రికి గడ్డ వచ్చేస్తుంది. రాజు నాయక్ గారు, ఇప్పుడైతే మీరు ఎవరికైనా తీగ ఇస్తారు, ఎవరి దగ్గర మన కాళ్ళు లేకుంటే తెచ్చుకుంటాం కాబట్టి మీకు తీగ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఇంత మోపు తెచ్చుకొని నారుమడి రెడీ చేసుకొని మళ్ళీ దాంట్లోకి వెళ్ళి 2 ఎకరాలు 3 ఎకరాలకు సిద్ధం చేసుకుంటారు. అసలు మన ఊర్లోనే తీగ లేదు, మనమే రెడీ చేయాలంటే ఏం చేయాలి? అంటే మేడం, మరి మేము 30-40 సంవత్సరాల నుండి పండిస్తున్నాం కదా, ఆటోమేటిక్గా నా దగ్గర లేకున్నా మా దగ్గర దగ్గరనే ఉంటుంది మాకు. ఇప్పుడు విత్తనాలకి ఏడ పోవాల్సింది అవసరం లేదు. ఎవరైనా కొత్త ప్రాంతంలో వస్తే మేము ఇస్తాం, కోసిస్తాం. ఇవి పెట్టుకుంటే రావా? ఈ గడ్డలు పెట్టుకుంటే భూమిలో ఇట్లా ఆకులు ఇది పెట్టుకుంటే ఇండ్లకెళ్ళే వస్తుంది కదా మేడం తీగ. ఇండ్లకెళ్ళే తీగ వస్తుంది, మొలక వస్తుంది. మొలక వచ్చినాక ఇట్లాంటి తీగ అయిపోతుంది. వాళ్ళు కూడా అట్లా రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా చిన్న చిన్న గడ్డలు కూడా పెట్టుకొని తీగ రెడీ చేసుకొని మళ్ళీ తీగని ఒక 10 గుంటలలో పెంచుకొని ఇట్లా 2-3 ఎకరాలకు సరిపడేది చేసుకుంటాడు. మనము ఓకే తీగ పెట్టుకున్నాము. తీగ పెట్టుకున్నాక దీనికి ఏమైనా చీడపీడలు వస్తాయా? ఎందుకంటే ఆకుపచ్చగా ఉంది కదా, చీడపీడలు ఆశిస్తాయా? ఎట్లాంటి తెగుళ్ళు వస్తాయి? మంచిగా వస్తాయి మేడం. చీడపీడలు ఏం రావు. పురుగు గిరుగు కూడా ఏం రాదు. పురుగు రాదు. ఒకటి గడ్డి వస్తే మాత్రం గడ్డి మందు కొట్టుకోవాలి. కలుపు వస్తుంది. కలుపు వస్తే కలుపు మందు కొట్టుకోవాలి. ఇంకా ఏవి ఆశించవు. ఏం లేదు. ఒక బస్తా 28, ఒక బస్తా DAP ఎకరానికి. ఇక గడ్డి మందు అంటే ఒక ఎకరానికి ఒక 1000 రూపాయలు గడ్డి మందు. అంతే ఖర్చు. ఒక 3-4 వేలు లేబర్ ఛార్జీలే ఎక్కువ పడుతుంది. ఓకే, లేబర్ ఛార్జీలు తీసేస్తే ఎకరానికి పెట్టుబడి ఖర్చు 4-5 వేలే అంతే. 4-5 వేలు అంతే.
ఎకరానికి ఎకరానికి. ఇప్పుడు మీరు 2 ఎకరాలు వేసిరు కదా 10,000 వచ్చినట్టు. 10,000 ఖర్చు వచ్చింది. లేబర్ ఖర్చు ఎంత వచ్చింది? లేబర్ ఖర్చు మేడము అప్పుడు 500 తీసుకుంది మేడం నాటేటప్పుడు. 60 మంది అంటే బాగానే వచ్చింది ఖర్చు. ఇప్పుడు లేబర్ ఖర్చు మేడం దీనికి మంచిగా పడితే 1,20,000, 1,30,000 వస్తుంది ఎకరానికి. ఇప్పుడు ఆళ్ళకి వెళ్ళి లేబర్ ఛార్జీ ఒక 40,000 తీసేది. 40 నుండి లేబర్ ఛార్జ్ పెట్టుబడి ఖర్చులు అంత 50,000 తీసేది. ఒక ఎకరానికి 60, 70, 80, 60, 70 మిగులుతుంది. ఎంత? 4 నెలల పేరు మీద. 4 నెలల పేరు మీద ఒక 60 నుంచి 70,000 ఖచ్చితంగా మిగులుతాయి. ఇప్పుడు గడ్డ ఊరనీక మరి ఇంకేమైనా మందులు వాడాలి? మందు గిందు ఏం లేదు మేడం. యూరియా ఇక అంతే. యూరియా డిఏపి అంతే. రెండే ఏం వేయరు అంతే, ఏం లేదు. ఇప్పుడు ఈ గడ్డలు మనము వేసుకొని నారు పెంచుకొని నారు వేసుకుంటాం కదా, ఇదంతా పెట్టుకుంటాం కదా, పొలాన్ని అప్పుడు ఎట్లా సిద్ధం చేసుకున్నారు? ఏమేమి వేసి సిద్ధం చేసుకోవాలి? ఇప్పుడు ఏం లేదు మేడం. ఇప్పుడు వానాకాలం నువ్వు మొక్కలైనా వేసుకోవచ్చు, పల్లికాయనా వేసుకోవచ్చు, పెసలైనా వేసుకోవచ్చు. అది ఒక 3 నెలలు 3 నెలల 10 రోజుల పంట. అది అయిపోయిన తర్వాత మనం ట్రాక్టర్ తోటి 2-3 సార్లు దున్నిచ్చి ఇక నాగలతోటి ఇక ఇట్లా మనం గడ్డలు గుంజేసి తీగ పెట్టుకోవాలి. సాలు చేసుకున్నట్టు కమ్ముకపోయింది కాబట్టి మనకు తెలుస్తలేదు ఇది. ఇప్పుడు సాలు ఇప్పుడు ఈ గడ్డలు లేవా మేడం? ఈ సాలు గడ్డలు గుంజేస్తే ఒక ఇప్పుడు మన గడ్డ మీద వేసుకొస్తారు. ఇప్పుడు సాలు తీసుకోరు కదా, ఎట్లా తీసుకోరు? సాలుకి ఎంత దూరం ఉంది? 1 ఫీట్ ఉంటుంది మేడం. 1 ఫీటు. 1 ఫీటు మన నాగలిగా గింత ఉంటుంది. 1 ఫీటు గడ్డ ఉంటుంది. ఫీటున్నర గడ్డ ఉంటుంది. ఆ గడ్డ మీద ఏమో 3 వరుసలు 4 వరుసలు పెట్టుకోవాలి. ఓకే. దాని మీద ఒక 3-4 వరుసలు పెట్టుకోవాలి. 3-4 వరుసలు పెట్టుకోవాలి. నీళ్ళ తడి ఎట్లా ఇచ్చుకోవాలి మరి దీనికి? ఇక మనం నీళ్ళ తడి అంటే వారానికి ఒక రోజు. వారానికి ఒక్క రోజేనా? వారానికి ఒక రోజు. ఇక నీళ్లు మాతాది ఉంటే 15 రోజులకు 15 రోజులు కూడా కట్టుకుంటారు. అంటే పెద్ద నీళ్ళు కూడా ఎక్కువ ఏం పట్టవు. నీళ్ళు కూడా ఏం పట్టదు పెద్ద. అంటే తెగుళ్ళు రావు, నీళ్ళు ఎక్కువ పట్టవు, పెట్టుబడి కూడా ఖర్చు కూడా తక్కువ. ఒకవేళ ఎండలు కొడితే మాత్రం బాగా ఎండలు కొడితే నీళ్లు లేకపోతే పుచ్చులు పోతాయి. దీనికి నీళ్ళు అందలే ఇక పుచ్చు వస్తున్నట్టు. ఇది తేటగానే ఉంది కానీ లోపల తేటనే ఉంది కానీ ఇక మీద ఎప్పుడన్నా ఇంకా ఇప్పుడు రాలే, ఇంకా పుచ్చు రాబోతుంది కొంచెం. ఓహో, నీళ్లు లేకుంటే పుచ్చు వస్తుంది. ఎండ కొట్టినాక అలా చిన్న పురుగులు తయారవుతాయి. రాజనాయక్ గారు, అంటే వారానికి ఒకసారి మంచిగా నీళ్ళ తడిచుకుంటే మంచిగా వస్తుంది దిగుబడి. ఎక్కడ పుచ్చు గిచ్చు ఏం రాదు. మార్కెట్ పరంగా అంటే దిగుబడి బాగానే వస్తుంది కాబట్టి మార్కెట్ పరంగా ఎట్లా అమ్ముకుంటున్నారు? ఏం ధర దక్కుతుంది? అయితే మేడం మరి మేము మార్కెట్కి మేము ఆడ తీసుకోకపోతే 2,000, 2,500 పడవచ్చు. ఒకవేళ గడ్డ ఎక్కువ తక్కువ రాకపోతే 3,000 కూడా పడవచ్చు, 18,000 పడవచ్చు. ఇక మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గిజ్జీలు అన్ని పోను, మనకు చేతులు వచ్చేది మాత్రం అదే 1,500. కొంతమంది ఏమో చెట్లు గిట్లు ఉంటారు కాబట్టి అదే 1,500కు మీ చిలక కాడికే వచ్చి మేము వేసుకుపోతాం. ఇక ట్రాన్స్పోర్ట్ ఖర్చు గిట్లా ఏం లేదన్నప్పుడు కొంతమంది వాళ్ళకి ఇస్తారు, కొంతమంది గిట్లా అమ్ముకుంటారు. కొంతమంది ఏమో ఒక 10 గుంటలు 5 గుంటలు పెట్టిన వాళ్ళు ఏమో వాళ్ళు కిలో చొప్పున 50 రూపాయల చొప్పున ఇటు జనగామైనా ఆలేరైనా సిద్దిపేట అయినా అక్కడ పోయి ఒక 10 బస్తాలు తీసుకుపోయి ఆడ అమ్ముకుంటారు ఒక రోజు ఉండి. ఇక వాళ్ళకు మనం ఇక వాడు 10 గుంటలు పెట్టేటోనికి అంతే వస్తుంది, నేను ఎకరం పెట్టేటోనికి కూడా అంతే వస్తుంది. వీళ్ళకే ధర ఎక్కువ వస్తుంది, మనకే ధర తక్కువ వస్తుంది. ఇక అట్లా వెళ్ళిపోతుంది మేడం అది రేటు. కానీ రేటు మంచిగా వస్తే మాత్రం ఎకరానికి 1,00,000 రూపాయలు కూడా మిగులుతుంది. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ఎకరానికి పెట్టుబడి ఖర్చులు అన్ని దియంగా 60,000 ఎక్కడ పోవు 4 నెలల్లో. అంటే ఏ ధర ప్రకారం మనం అమ్ముకుంటే ఇది అదే 1,500 పడితే 1,500 పడితే మనకు 60,000, 70,000. మనకు 1,500 క్వింటాల్ పడితే 60,000-70,000 ఎక్కడ పోవు. ఇంకా మనం ఒక 25 రూపాయల కిలో లాగా అమ్ముడపోతే 2,500 క్వింటాల్ లాగా అమ్ముడపోతే అట్లా పోతే డబల్ వస్తుంది కదా మేడం. డబల్ వస్తుంది. ఓకే, అట్లా అమ్ముకుంటే ఇంకా డబల్ వస్తుంది. ఇక మనం రైతులు కాబట్టి నేను 2 ఎకరాలు పెట్టినా. 2 ఎకరాలు పెడితే ఇప్పుడు నాకు లేబర్ ఛార్జ్ దగ్గర తోవేటప్పుడు ఒక 100 మంది అవుతారు. 100 మందికి ఆ లేబర్ వాళ్ళకు ఇక్కడ చూసుకునే నేను సరిపోతా. మరి 3 లారీలు గడ్డలు వెళ్తుంది. మరి ఇలా పెద్ద లారీలు 3 లారీలు అవుతుంది. ఒక ఎకరానికి దగ్గర 2 ఎకరాల పేరు మీద పెద్ద లారీ నిలుతుంది. ఒక 25 టన్నులు 30 టన్నులు అవుతుంది. 2 ఎకరాలకు 30 టన్నులు 30 టన్నులు అవుతుంది. దిగుబడి మంచిది కానీ రేట్ లేదు. ఇప్పుడు ఒక టన్ను గడ్డకి ఎంత 15,000 వస్తుంది. ఇప్పుడు 10 టన్నులకి ఎంత 1,50,000 వస్తుంది. అంటే ధర మనం 15 రూపాయల లెక్క కాకుండా 20-25 రూపాయల లెక్క అట్లయితే ఇంకా డబల్ వస్తుంది. మంచి ధర అన్నట్టు. ఏ మార్కెట్ కోతుంటారు ఎక్కువ?
ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ నుండి కూడా వస్తుంది మేడం ఇక్కడ ఇటు తీసుకపోనికనా తీసుకుపోతాను. ఛత్తీస్గఢ్, మన కామారెడ్డి, నిజామాబాదు, మళ్ళీ పోతే ఈ మన రాజస్థాన్ కూడా పోతుంది. అవునా? పోయినసారి వచ్చి రాజస్థాన్ ఒక లారీ వ్యాపారులు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోపోతారు. రాజస్థాన్ పెడతారు. ఇక అదే ధర మేడం, ధర మారతలేదు ధర అంతే 14, 15, 14, 15. ఇక వాళ్ళకు అక్కడ పోయే వరకు వాళ్ళు 100 రూపాయల కిలో. ఇప్పుడు ఈ గడ్డకు ఏమో మన ఆలుగడ్డ కూర లెక్క కూడా వండుకొని తింటారు. దీంతో మన చిప్స్ ప్యాకెట్లు కూడా తయారు చేస్తారు, అన్ని తయారు చేస్తారు. ఇక వాళ్ళు దూరం తీసుకుపోతారు. ఇక వాళ్ళు ఎంత అమ్ముకుంటారో మనకు తెలియదు మేడం. డిమాండ్ అయితే బానే ఉంది గడ్డకి డిమాండ్. వ్యాపారులు మన పొలం దగ్గరకే వచ్చి వస్తారు. మీరు పొలం కాడనే అమ్ముతుంటారా ప్రతి సంవత్సరం? ఇక పొలం కాడికే అమ్ముతాం మేడం. ఇక పొలం కాడ అమ్ముతాం. ఇక నాకు పొలం కాడ నాకు ఇష్టం లేదు. ఇక నా సొంతం బండి ఉంది కాబట్టి అటు హైదరాబాదు, నిజామాబాదు అటు పోయి కూడా అమ్ముకుంటాం. దాదాపు మీ తాతల కాలం నుంచి ఇక్కడ మీరు మురంగడ్డ సాగు చేస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం పెట్టొచ్చా? అంటే ఈ సంవత్సరం ఈ చేలో పెడతాం కదా, మళ్ళీ పెడితే బానే వస్తుంది? ఏం ప్రాబ్లం ఏం కాదు, బాగానే వస్తుంది, మంచిగానే వస్తుంది. అంటే మీరు ముందు పెసరు అవో వేస్తున్నారు కదా, అవును, పంట మారిపోతుంది కదా, పంట మార్పిడి అవుతుంది. అవును. ఇప్పుడు మురంగడ్డ ఫస్ట్ ఏమో పెసరు వేస్తారు, తర్వాత మురంగడ్డ వేస్తారు, దీని తర్వాత ఏమేస్తారు? ఇక వాటర్ ఉంటే మేడం కూరగాయలు పొలం కూడా చేసుకుంటారు. నీళ్లు మంచుకున్నాయా మీకు? మనకు మాట్లాడనే ఉంది మేడం. 3 పంటలు పంతాయి సంవత్సరానికి? మనకు 2 పండుతుంది. 3 పంటలకు లేవు నీళ్లు. మరి మురంగడ్డ తీసినాక ఫిబ్రవరి తర్వాత ఖాళీగా ఉంటది కదా పొలం? ఇక ఖాళీగా ఉంటే ఇక మళ్ళా ఎండాకాలంలో మళ్ళా పెసరు, పల్లికాయ, మొక్కజొన్నను అవి వేసుకుంటాం. 2 నెలలు 3 నెలలు ఖాళీ ఉంటుంది. 3 పంటలు పన్నాక కొంచెం ఖాళీగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా వాటర్ ఉన్న వాళ్ళేమో ఇక కూరగాయలు, మొక్కలు, గిక్కలు ఏదో ఒకటి పెట్టుకుంటాడు, పొలమైనా చేసుకుంటాడు. ఈ మధ్య కాలంలో అడవి పందుల బాధ కొంతమంది రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మరి కొంతమందికి ఏమో కోతులు. ఈ కోతుల సమస్యతోనైతే వ్యవసాయం కూడా మానుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ జనగామ జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటి రైతులకు ఇది బానే ఉంటదా? ఈ అడవి పందులు, ఈ కోతులు ఏమన్నా? అడవి పందులు దొరుకుతాయి మేడం. అడవి పందులు దొరుకుతున్నాయి. ఇగో మొన్న కూడా మా ఒక చిలకల అటు 1 ఎకరం ఉంది, అలా ఆడకు తవ్విపోయింది. ఇక దానికి తీగలు గీగలు ఏమో పెట్టాలి రాకుండా. అడవి పందులు అయితే గడ్డ కాబట్టి అవి తినేటే గడ్డ కదా. అవును, అడవి పందుల బెడద ఉంటది. అడవి పందుల సమస్య వేసుకోనిక లేదు. కోతులు ఏం చేయలేదు మేడం. దీన్ని కోతులు ఏం చేయలేదు. గడ్డ లోపల ఊరుతుంది కాబట్టి బయట పీకినా మనకు పెద్ద నష్టం లేదు, ఏం లేదు. కోతులు అయితే ఏం చేయలేవు, కానీ ఒక అడవి పందులే ఇబ్బంది పెడుతుంది. అది కూడా అడవి పందులు మా ఏరియాకి వస్తలేవు, కానీ అటు ఇంకో మా ఏరియాకి వస్తున్నాయి. మీ బంధువులు అటు వస్తున్నాయి. కోతులు అయితే ఏమి ఇబ్బంది పెట్టని పంట ఇది. కోతులు అయితే ఏమి ఇబ్బంది పెట్టదు. ఈ పైన ఇప్పుడు మనం గడ్డ వీకినాక ఈ పచ్చటాకు చాలా ఉంటది కదా, ఇది ఎండిపోతుంటే గడ్డ ఊరింది అనుకోవాలా? గడ్డ ఊరింది అని మనకి ఎట్లా తెలుస్తుంది? గడ్డ ఇప్పుడు మనం నీళ్లు కట్టేటప్పుడు మనం ఇట్లా చేపెట్టి చూస్తాం కదా మేడం. ఇప్పుడు నేను చేపెట్టి చూస్తే గింత లావు వచ్చింది కదా, ఇంకో నెల 10 రోజులకు గింత అవుతుంది ఇది గడ్డ. ఇంకా మనకు ఆటోమేటిక్ గా ఇంకో 4 నెలలకు గడ్డ వచ్చినట్టే. ఇక అది సన్నగున్నా దొడ్డుగున్నా అది తీసేయాల్సింది. ఫిబ్రవరి శివరాత్రి గుర్తు పెట్టుకొని బండ గుర్తు తీసుకోవాల్సింది గడ్డ మొత్తం. ఇక శివరాత్రి ఇంకో 10 రోజులు ఉండగా ఇక తీగ బిగేసి ఇక లేబర్ని పట్టుకొచ్చి ఇక ఒక 4-5 రోజులు తోవేస్తాం. గడ్డ వీకే 10 రోజుల ముందే మొత్తం పైన కోసేస్తారు తీగ మొత్తం. ఇప్పుడు తీగని పసలు తింటాయి అప్పుడు? తింటాయి మేడం. పసలకు అక్కర వస్తుంది. ఇది మొత్తం ఈ తీగ కోసేసినాక మనము గడ్డని ఎట్లా తోవాలి? ఇక మనం ఎడ్డ నాగలతోటి మేడం ఇక సాలు తీసుకపోతే ఇక లేబర్లేమో గిట్లా ఏరుకొస్తారు, గడ్డ ఏరుకుంటారు. ఏరుకొచ్చి ఇక బస్సాలు నింపిస్తారు. సేమ్ ఆలుగడ్డ లాగా. ఇప్పుడు మన ఇట్లా సాలు పోయినాం అనుకో, ఈ సాలుకో 4 ఉంటారు, మళ్ళీ ఈ సాలుకో 4, ఒక నాగలకు 8 మంది ఉంటారు. 8 మంది. ఈ 8 మంది కలిసి చిన్న గంపలు పోసి బస్సాలు నింపిస్తారు. రాజు నాయక్ గారు, ఇప్పుడు మీది కొద్దిగా ఎర్ర నేల లాగుంది కదా, ఇది మరి అన్ని నేలల్లో వండుతుందా? అన్ని నెలల్లో పడుతుంది మేడం. మన వైట్ దుబ్బ ఉంటే అలా గడ్డ ఏమో తెల్లగా వస్తుంది. ఇప్పుడు నల్ల రేగడి ఉంది చూడు, అలా పెడితే కొద్దిగా కలర్ మారిపోతుంది. మళ్ళీ ఈ ఎర్ర భూమిలో పెడితే గడ్డ ఎర్రగా వస్తుంది. గడ్డ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏ భూమిలో పెట్టినా వస్తుంది, కానీ ఇక భూమి కలర్ గడ్డ మారిపోతుంది. అందుకే రత్నపురి గడ్డ అంటారు. కానీ అన్ని భూములలో వస్తాయి. చౌడు భూములలో చౌడు భూమిలో ఏ పంట రాదు. మిగతా అన్ని భూములలో ఇది వస్తుంది. అన్ని భూమిలో వస్తుంది. ఎవరైనా రైతులు ఈ రత్నపురి గడ్డ, ఈ మోరంగడ్డ పెట్టుకోవాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంది?
ఎవరైనా పెట్టుకోవచ్చు మేడం, కాకపోతే వానికి కొద్దిగా నీళ్లు ఉండాలి. నీళ్ళు ఉంటే ఎంత 2 ఎకరాలైనా పెట్టుకోవచ్చు, 3 ఎకరాలు. అంటే ఒక రైతు 4 ఎకరాలు చేయలేడు మేడం, ఎందుకంటే లేబర్ ఛార్జీలే ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇక ఒక రైతు 1 ఎకరము 2 ఎకరాలు పెట్టుకుంటే ఆయనకు 2 ఎకరాల పేరు మీద ఇక రేటు మంచిగా కలిసి వస్తే 3 లక్షలైనా రావచ్చు. లేబర్ ఛార్జీకి ఇట్లా పోను, రేటు కొద్దిగా తక్కువ పడితే 2 లక్షలైనా రావచ్చు. ఇక ఎకరానికి మాత్రం 60-70 వేలు ఎటు పోవు. 2 ఎకరాల పేరు మీద 1,50,000 రూపాయలు ఎటు పోవు, అన్ని ఖర్చులు దిశంగా. మరి ఒకవేళ రేటు మా డబుల్ కలిసి వస్తే మాత్రం ఈ 1,50,000 అంటే 3 లక్షలైనా రావచ్చు, ఇన్కమ్ రావచ్చు. ఇక ఇది పెట్టుకుంటే మాత్రం ఇక పెట్టుబడి పెద్దగా ఏమి ఉండదు. ఇక నష్టపోవాల్సిన అవసరం లేదు. మీదకెళ్ళి రౌతులు పడ్డా, నీళ్లు బాగా కొట్టినా, వరదలు కొట్టుకోపోయినా కానీ పంట మాత్రం ఎటుపోదు. ఇక లోపంటే భూమిలో ఉంటుంది అది. పెద్ద తెగుళ్ళు కూడా రాదంటున్నారు. తెగులు రాదు, పురుగు రాదు, ఏం రాదు. రౌతులు పడ్డా, ఇప్పుడు మొక్కజొన్నలు ఉన్నాయనుకో, అవి రౌతులు పడ్డాయి అనుకో మొత్తం పోతుంది, ఒడ్లు పోతుంది, పత్తి కూడా పోతుంది. ఇది మాత్రం ఎటుపోదు. భూమిలో మనం బంగారం దాచుకున్నట్టు బంగారం దాచుకున్నట్టు. ఒకవేళ నీళ్లు తక్కువ అయితే మాత్రం పుచ్చులు పోతాయి. నీళ్లు తక్కువ అవుతున్నాయి అనే ముందర మనము తెంపనన్న తెంపుకోవాలి, నీళ్ళన్నా తడి కట్టుకోవాలి. నీళ్ళైనా కట్టుకోవాలి. ఇక గడ్డ ఊరిన కాడికి చాలని ఇక మనకు నీళ్ళు లేవు కాబట్టి పిక్కోవాలి. కాకపోతే దిగుబడి ఒక ఎకరానికి ఒక 60 క్వింటలు వెళ్ళే బదులు ఒక 40, 45, 50 క్వింటలు తగ్గుతుంది, కొద్దిగా తగ్గుతుంది. చిన్న పొలం ఉన్న వాళ్ళు కూడా ఒక 10 గుంటలు 5 గుంటల్లో కూడా పెట్టుకోవచ్చు. సీజన్లో అమ్ముకుంటే మంచి ధర వస్తుంది. వానికి ఇంకా డబ్బులు త్రిపుల్ కలిసి వస్తుంది ఆయనకు. ఇప్పుడు ఆయనకు ఒక 30 బస్సులు వెళ్ళినాయి అనుకో, ఇక రోజుకు ఒక 5 బస్సులు అమ్ముకుంటాడు. అమ్ముకోవచ్చు, మళ్ళీ ఇంకో రోజు పిక్కొచ్చి అమ్ముకోవచ్చు. లేబర్ ఖర్చు కూడా పట్టదు. వాళ్ళు 2-3 ఉన్నారు అనుకో, రోజుకు 10 బస్సులు తోవి 3 దిక్కులు పోయారు అనుకో, 10 బస్సులు అమ్ముకుంటారు. ఇంటి మనుషులు కూడా పిక్కపోయి అమ్ముకుంటారు. అట్లా అమ్ముకుంటే ఒక బస్తకు వాళ్ళకు ఎంత వస్తుంది అంటే 3,000 వస్తుంది మేడం. 70 నుండి 80 కిలోలు వస్తుంది ఒక బస్తా. ఒక బస్తకు ఆయన 40 రూపాయలకు అమ్ముకున్నా కానీ ఒక బస్తకేమో 3,000, 4,000 కూడా రావచ్చు. సరే 3,000 పెట్టుకో. మనం గిట్ట అమ్ముకుంటే మనకు ఎంత 1,200, 1,100 మనకు వస్తుంది. ఆయనకు 3,000 వస్తుంది. ఆయన తిరుమల అమ్ముకుంటుండు కదా, ఇక ఆయనకు ఎక్కువ వస్తుంది. ఏదేమైనా తక్కువ అమ్ముకున్న మంచి ధరే వస్తుంది. మనం ఎక్కువ అమ్ముకున్నా ఇంకా అదనపు ఆదాయం వస్తుంది. అయితే ఈ రత్నపురి గడ్డ, ఈ మోరంగడ్డ అనేది రైతుకు ఉపయోగపడే పంట. ఇక అటు ఏమో నష్టపోనియదు, ఇటు లాభపోనియదు. ఎందుకంటే మనం నువ్వు పెట్టిన పైసలు నీ కూలి నీకు గిట్టుబాటు అవుతుంది అన్నట్టు, రైతు నిలబెడుతుంది. ఇప్పుడు వరిసేను అనుకో, ఇక ఒక తడి నీళ్ళు తక్కువ ఉన్నా కానీ అది పంట చేతుకు రాదు. ఇక రౌతులు గీతులు పడ్డా కానీ అది చేతుకు రాదు. మళ్ళీ పోతే మొక్కలు గిక్కలు ఏదైనా అంతే. కానీ దీనికి ఒక తడి 2 తడులు తక్కువ అయినా కానీ ఎటు పోదు. థ్యాంక్ యూ రాజు నాయక్ గారు, చాలా మంచి సమాచారం ఇచ్చిర్రు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.